వాల్మీకి మహాముని మనకు అందించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం రామాయణ కథాసుధగా ఇవాల్టికి 22వ రోజులోకి ప్రవేశించాం. నిన్న రామచంద్రమూర్తి వారిని కైకేయీదేవి సుమంత్రుల వారి ద్వారా రప్పించారని, అలా రప్పించబడినటువంటి రామచంద్రమూర్తి తమ యొక్క తండ్రిని దర్శించారని, అలా దర్శించిన పిమ్మట వారి యొక్క దుస్థితి చూచి తమ యొక్క పినతల్లిని ఆయన వివరాలు అడిగారని, అలా వివరాలు అడిగిన తర్వాత ఆమె నీ తండ్రి తాను చెప్పమన్నటువంటి మాటల్ని నా నోట నేను చెప్తున్నాను అని రామచంద్రమూర్తికి చెప్పడం, నీవు 14 సంవత్సరాలు ఈ క్షణం నుంచి కూడా వనవాసం చెయ్యాలని, నీ స్థానంలో భరతుల వారికి పట్టాభిషేకం జరుగుతుంది అని మీ తండ్రి గారి యొక్క కోరిక, అలా జరిపించాలి అని వారి యొక్క ఆదేశం. అందువల్ల ఓ రామా, నీవు ఈ క్షణం నుంచి కూడా వనవాసానికి బయలుదేరి వెళ్ళాలి అని కైకేయీదేవి అన్నారని, ఇలాంటి కైకేయీదేవి యొక్క మాటలు విన్న తర్వాత ఆయన ఏం మాట్లాడారో రామచంద్రమూర్తి, అలాగే దశరథ చక్రవర్తి రాముల వారితో ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నించారా, లేక రామచంద్రమూర్తి ఆమె చెప్పినటువంటి ఈ మాటలకి ఎలాంటి మానసిక స్థితికి లోనై ఉంటారు, ఇవన్నీ కూడా ఇవాళ కథా సంవిధానంలో మనం తెలుసుకోవడానికి ఆ రామానుగ్రహం చేత ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రామాయణాన్ని మనకి అందించినటువంటి మహానుభావుడైనటువంటి వాల్మీకి వారికి నమస్కారం చేసుకుంటూ, తర్వాత రామచంద్రమూర్తి వారికి వందన శతకాలు అర్పించుకుంటూ మనం కథలోకి ప్రవేశిద్దాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పండిత రక్షకుండు అఖిల పాప విమోచనుడు అబ్జ సంభవాఖండల పూజితుండు దశకంఠ విలుంఠన దండకాండకోదండ కళాప్రవీణుడను తావక కీర్తివధూటికిత్తూ పూదండలుగాగనా కవిత దాశరథి కరుణాపయోనిధి. అమ్మా, మీరు ఏదైతే కోరిక కోరారో నేను ఈ క్షణంలో జటావల్కలాలు ధరించి, అంటే జట వేసుకుని తల దువ్వుకోవడానికి వీలు లేకుండా జట కింద చుట్టుకుని, అలాగే నారచీరలు ధరించి మీరు నన్ను ఈ క్షణం బయలుదేరి 14 సంవత్సరాలు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని మీరు ఏదైతే శాసించారో, నా తండ్రి గారు మీ ద్వారా చెప్పించారో ఆ పనిని నేను వెంటనే చేస్తాను, ఇందులో ఎలాంటి సంశయము కూడా లేదమ్మా. కానీ నన్ను చూచిన వెంటనే మా నాయనగారు ఎంతో ప్రేమతో అక్కున చేర్చుకుంటారు కదా, నాయనా రామ, రామచంద్ర, రామభద్ర అని నన్ను ఎంతో ఆత్రుతగా పిలుస్తారు కదా. మరి అలాంటి నాయనగారు మరి నాకేసి ఎందుకు తాను చూడడం లేదు, వారి యొక్క ముఖమండలాన్ని నాకు ఎందుకు చూపించడం లేదు, అలా ఎందుకు వారి యొక్క దీర్ఘమైనటువంటి తెల్లని తన యొక్క జులపాలలో తన యొక్క ముఖాన్ని ఎందుకు దాచుకుంటున్నారు? అమ్మా, నాన్నగారు నన్ను ఎంతో ప్రేమిస్తారు కదా, మరి అలాంటి మా నాయనగారు నన్ను ఎందుకు ఆశ్వాసించటం లేదు అని అడిగితే
కైకాయీదేవి ఏమీ మాట్లాడలేదు. మరల రామచంద్రమూర్తి మాట్లాడుతున్నారట. అమ్మా, నేను ఎలాంటి వాణ్ణో, నా మనస్సు ఎలాంటిదో, నా ప్రవర్తన ఎలాంటిదో నాయనగారు ఎరుగరా? పోనీ మీరైనా ఎరుగరా? నాయనగారు భరతుడికి రాజ్యాన్ని ఇవ్వాలి అని కనుక భావించినట్లయితే నేను కాదంటానా? నాకు భరతుడు నా ప్రాణం కన్నా కూడా భరతుడే ఎక్కువ. ఇంకా భరతుడి కోసం నేను నా తల్లిని వదిలిపెట్టేస్తాను, నా భార్యను వదిలిపెట్టేస్తాను, నన్ను వదిలిపెట్టేసుకుంటాను. ఎందుకంటే భరతుడు నాకు బహిప్రాణం అని చెప్పారు రామచంద్రమూర్తి. ఇంకా అలాంటిది నాయనగారు నాతోటి ఈ మాటను స్వయంగా చెప్పచ్చు కదా, మీతో చెప్పించాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందమ్మా? నాయనగారు అడిగితే నేను కాదంటానా ఏదైనా సరే అని చెప్పారు. అందువల్ల ఓ మహాతల్లి, నీవు మా నాయనగారిని ఓదార్చు. ఎందుకు? ఆయన నేను చెయ్యవేసినా లేక ఆయనతో నేను మాట్లాడడానికి ప్రయత్నించినా వారు నాతో ప్రత్యుత్తరం చేయడం లేదు, అంటే తిరిగి నాతో సంభాషించడం లేదు. అందువల్ల నా వల్ల ఏదైనా ఘోరమైనటువంటి తప్పిదంగానే జరిగిందా నాయనగారికి? లేక వారి యొక్క భావాల్ని నేను ఏదైనా కించపరిచి ఉంటానా? ఎందుకు నాయనగారు నాతో మాట్లాడటం లేదో తెలియటం లేదు. అందువల్ల ఓ తల్లి, నీవు నాయనగారిని కాస్త బుజ్జగించు అని చెప్పారు ఆయన. ఇంకా రాజశాసనాన్ని అనుసరించి భరతుల వారి యొక్క మేనమామగారి ఇళ్ళకి అంచెగుర్రాల మీద మన యొక్క వార్తాహరులు ఇప్పుడే బయలుదేరి వెళ్తారు. దేనికి? అతన్ని అక్కడి నుంచి ఇక్కడికి రప్పించడం కోసం. అలాగే నేను వెంటనే బయలుదేరి ఈ క్షణమే, ఈ ఉదయమే నేను 14 సంవత్సరాల వనవాస ప్రవేశం కోసం బయలుదేరి వెళ్ళిపోతాను. ఇంకా ఎలాంటి సంకోచము లేదు నాకు. రెండవ ఆలోచన రామునకు ఉండదు. ఈ విషయంలో నాయనగారు చెప్పారు, నేను చెయ్యాలి. ఇది తప్ప వేరే ఉద్దేశ్యం ఈ రాముడికి ఉండదమ్మా. నేను ఇప్పుడే బయలుదేరి దండకారణ్య ప్రాంతానికి వనవాసం కోసం 14 సంవత్సరాల వనవాసం కోసం బయలుదేరి వెళ్తాను. అప్పుడు ఆ కైకేయీదేవి అంది, ఓ రామా, అంచెగుర్రాల మీద భరతుడికి వర్తమానం పంపించడం ఇప్పటికే జరిగిపోయింది, పంపించి వేసి ఉన్నాం. ఇంకా నీవు ఎలాంటి ఆలస్యము చేయకుండా ఇప్పుడే బయలుదేరి వనవాసానికి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అని చెప్పింది ఆమె. చూడండి ఎలాంటి కైక ఎలా మారిపోయిందో. ఆవిడికి ఇప్పటికిప్పుడు రామచంద్రమూర్తి అయోధ్యానగర ప్రాంతం యొక్క పొలిమేరల్ని, కోసల ప్రాంతం యొక్క పొలిమేరల్ని దాటి దండకారణ్యంలోకి రాముడు అడుగుపెట్టాడు అంటే అమ్మయ్యా ఎంత ఆనందంగా ఉంది నాకు అని అప్పుడు ఆవిడ మంచినీళ్ళు తాగేట్లా ఉందట. ఓ నరశ్రేష్ఠ రామచంద్ర, మీ నాయనగారు నీతో మాట్లాడడానికి కించిత్ సిగ్గుపడుతున్నారయ్యా. అందుకని ఈ మాటలన్నీ కూడా నా నోట చెప్పించారు. ఇంకా నీవు వనాలకి వెళ్ళేంత వరకు నీ తండ్రి స్నానం చెయ్యడు, ఫలహారములు ముట్టుకోడు అని చెప్పింది ఆమె. అప్పుడు దశరథ చక్రవర్తి రామచంద్రమూర్తి కంటికి కనిపించకుండా ఆ పొడుగైనటువంటి ఉంగరాల జుట్టు, తెల్లని ఉంగరాల జుట్టు ఈ మొహాన్ని కప్పివేసి ముందేమో ఈ పిడికిలి బిగించి ఒక్కసారిలాగా తల మీద మొత్తుకున్న ఆయన, ఛీ ఎంత కష్టం వచ్చి పడింది నా బతుక్కి అని తనని తానే హింసించుకున్నట్ట ఆయన. అంతకంటే ఆ దశరథుడు ఏం చేయగలుగుతాడండి? ఏమీ చేయలేడు. ఏం మాట మాట్లాడింది ఆవిడ? నీవు వనవాసానికి వెళ్ళేంత వరకు మీ తండ్రి స్నానం చెయ్యరు, ఫలహారాలు తీసుకోరు. ఎందుకని? ఆయన ఫలహారాలు తీసుకోవాలంటే స్నానం చెయ్యాలి. ఫలహారాలు తీసుకోవడం దేనికి తీసుకోవాలి? 60,000 సంవత్సరాల ముదిమి వయస్సులో ఉన్నటువంటి వ్యక్తి
నీరసించిపోతారు. అందువల్ల నీవు ఇంకా ఇక్కడిక్కడెక్కడెక్కడ తాత్సారం చేసుకుంటూ తిరిగితే మీ నాయనగారి ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంది. అందుకని వెంటనే బయలుదేరి వెళ్ళిపో అని అర్థం. వనవాసానికి వెంటనే వెళ్ళిపో అని అర్థం. ఇలా దుష్టురాలైనటువంటి ఆ కైక మాట్లాడినటువంటి మాటలకి ఏమాత్రము కూడా మనస్సులో నొచ్చుకోలేదటండి రామచంద్రమూర్తి. నిజంగా అలాంటి ఒక కొడుకు మనకు ఉంటే చాలండి. గంగిగోవు పాలు గరిటెడైన చాలు, కడివడైననేమి కరము పాలు. గాడిద పాలు గంగాళాలతో ఉంటే ఉపయోగం ఏంటండి? నల్లని కర్రి ఆవు పాలు ఒక్క గరిటెడు మన చేతిలో ఉంటే చాలండి. రామచంద్రమూర్తి లాంటి కొడుకు ఒక్కడు ఉంటే చాలండి. 100 మంది కౌరవుల్లాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, ఊడినా కూడా ఒకటే. అప్పుడు రామచంద్రమూర్తి అన్నారట, నాహమర్ధపరో దేవి. రాముడు మాట్లాడేటువంటి మాటలు ఎంత అందంగా ఉంటాయో, ఎంత అందంగా పేర్చబడి ఉంటాయో. ఎలాగా 3 పేటలు తీసినటువంటి జడ ఇలా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్తే ఆ అల్లిక ఎంత బిగుతుగా ఉంటుందో రామచంద్రమూర్తి మాట్లాడేటువంటి మాటలు అంత లయబద్ధంగా ఉంటాయట. మాటలన్నీ కూడా ఎంత గొప్పగా చెప్పారు చూడండి. నాహమర్ధపరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, నాకు రాజ్యకాంక్ష లేదు. నేను ఇక్కడే ఉండిపోవాలి అని కూడా నా మనస్సులో నేను అనుకోవటం లేదు. కేవలం ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి బతికేటువంటి ఒక ఋషిగా నన్ను తలదచ్చు. అంతే తప్ప రాముడు అర్థానికి కామానికి లొంగినటువంటి వాడు కాదు. ధర్మానికి మాత్రమే లొంగేవాడు, ధర్మం మీద మాత్రమే నిలబడేవాడు. అందుకని రామాయణం మొత్తం మీద రామచంద్రమూర్తి ధర్మానికి సత్యానికి మాత్రమే కట్టుబడి ఉంటారు. రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పుడు కూడా పెద్దలందరూ ఏమని చెప్తారండి? రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మాన్ని గనక మీరు ఒక పెన్సిల్ పెట్టి ధర్మం అని మీ మనసులో భావించి గనక గీతలు గీస్తే ఆ గీతలన్నీ కలిసి ఎలా ఉంటాయో తెలుసా అండి? రామచంద్రమూర్తి యొక్క ఆకారంలోకి వస్తాయట. అంటే ధర్మమే రాముడు, రాముడే ధర్మం అని. ఇంకా ఇంకొక మాట మాట్లాడారు. ఇది కొడుకులు అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా పాటించాల్సిన మాట. మనమందరం కూడా పెద్ద పెద్ద చార్ట్ల మీద రాసుకుని పొద్దున్నే ఆ చార్ట్ మీద రాసిన దాన్ని చదివి ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దండం పెట్టాల్సినటువంటి మాట చెప్తారు రాముడు ఇప్పుడు. యదత్ర భవతః కించిత్ సఖ్యం కర్తుం ప్రియం మయా ప్రాణానపి పరిత్యజ్య సర్వథా కృతమేవ తత్. ఓ తల్లి, పూజ్యులైనటువంటి మా తండ్రి గారికి ఏ కించిత్ ఆనందాన్ని కలిగించడానికైనా సరే రాముడు ప్రాణాలు వదిలేస్తే బాగుంటుంది అని గనక భావించినట్లయితే మా తండ్రి, నేను ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధమమ్మా. నా తండ్రి ఆనందం కోసం ఈ రాముడు ప్రాణాలని వదిలిపెట్టమన్నా కూడా వదిలిపెడతాడు. అలాగా రెండవ మాట ఏమని చెప్తున్నారు? నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం యథా పితరి శుశ్రూష తస్య వా వచనక్రియా. ధర్మం అంటే ఏంటి? ధర్మాచరణం అంటే ఏంటి? తండ్రికి సేవ చేయడం. తండ్రి అంటే ఇక్కడ తండ్రి ఒక్కరే అని భావించకండి. తండ్రి అంటే తల్లిదండ్రులు అని అర్థం. తల్లిదండ్రులకు సేవ చేయడం, అలాగే వారు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని పాటించడం. ఈ రెండింటికంటే
నా ఉద్దేశ్యంలో వేరే ధర్మం లేదు. అమ్మా, ఈ 2 మాటలు మాత్రం నేను అత్యంత విలువైనటువంటి మాటలుగా భావిస్తాను ఓ తల్లి. అందువల్ల నాన్నగారికి ఆనందం కలిగించేటువంటి పని, నాన్నగారు ఆదేశించినటువంటి పని అది ఏదైనా సరే నేను మహదానందంగా చేస్తాను. ఎందుకు? తండ్రి రుణాన్ని తీర్చుకోవడానికి ఇంతకు మించినటువంటి అవకాశం ఎక్కడైనా ఎవరికైనా దొరుకుతుందా? దొరకదు. అందువల్ల పూజ్యుడైనటువంటి మా తండ్రి గారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీ నోట చెప్పించారు కదా అమ్మా, అది నాకు చాలు. మా తండ్రి గారు మాట్లాడినా మీరు మాట్లాడినా నాకు ఒకటే. రాముడి విషయంలో మా తండ్రి గారని నీవు మా పినతల్లవి అని భేదాన్ని మాత్రం రాముడు చూపడమ్మా. మా నాన్నగారు ఏం మాట్లాడారో అది మీ నోట వచ్చిందంటే అది మా నాయనగారు మాట్లాడింది మీ నోట వచ్చింది. అమ్మా, నన్ను శాసించడానికి మీకు పూర్తిగా అర్హత ఉంది. ఎందుకు? మీరు స్వయంగా మా పినతల్లి. పైపెచ్చు నన్ను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా ఎత్తుకొని గోరుముద్దులు తినిపించి లాలించి పాలించినటువంటి తల్లివి. నీవు అడక్కపోతే, నీవు శాసించకపోతే ఈ రాముణ్ణి ఈ ప్రపంచంలో ఇంకెవరు శాసించగలరు? అందువల్ల అమ్మా, ఈ విషయంలో మీరు ఏ అనుమానము పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఇబ్బంది ఏంటంటే మా నాయనగారు స్వయంగా నాతో చెప్పడానికి వీలు లేకుండా మీతో చెప్పించేటువంటి కష్టాన్ని ఈ రాముడు నా తండ్రి కలిగించాడే అనేటువంటి ఒక్క చిన్న బాధ మాత్రం నాకు ఉండిపోయిందమ్మా అని ఆయన చెప్పారట. చెప్పిన తర్వాత నాది ఒక్క విన్నపం మీరు అంగీకరిస్తే అన్నాడు ఆయన. ఆమె తల పంకించిందో తెలియలేదు, అంటే అందో తెలియదు, అందో తెలియదు. కానీ రామచంద్రమూర్తి మాత్రం ఆమె యొక్క అనుమతి వేడుకుంటున్నాడు. ఇప్పుడు రాముడి యొక్క స్థితి ఎవరి అధీనంలో ఉంది? కైకేయీదేవి యొక్క అధీనంలో ఉంది. అలా కైకేయీ అధీనంలో రామచంద్రమూర్తి యొక్క స్థితి ఉండడానికి ఎవరు కారకులు? దశరథ చక్రవర్తి కారకులు. అలాంటి కైకేయీదేవి రామచంద్రమూర్తిని ఏమని శాసించారు? ఈ క్షణం నీవు ఈ ప్రాంతాలని వదిలిపెట్టి దండకారణ్యంలో 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అంది. ఎప్పటి నుంచి వెళ్ళాలంది ఆమె? ఈ క్షణం నుంచి వెళ్ళాలంది. అంటే ఇక్కడి నుంచి ఇటే బయలుదేరి రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాలి. అప్పుడు రామచంద్రమూర్తి చేతులు జోడించారట. అమ్మా, మా అమ్మగారైనటువంటి కౌసల్యాదేవికి నన్ను ధర్మచారిణిగా వెన్నంటి ఉండేటువంటి నా భార్య అయినటువంటి సీతకు ఈ విషయాన్ని చెప్పి తద్వారా వారికి కలిగేటువంటి ఆ వేదనని కొంచెం అనునయించి నేను బయలుదేరి వనవాసానికి వెళ్తాను. ఈ అనుమతి దయచేసి నాకు అంగీకరించండి, ఈ సమయాన్ని నాకు ఇవ్వండి వెళ్ళడానికి అన్నట్ట. ఇంతకంటే రాముడి గురించి ఏం చెప్తామండి? ఏం చెప్పినా కూడా దుఃఖం పొంగుకొచ్చేస్తుందండి ఇంకా చెప్పడం. అందువల్ల ఈ మాత్రం మీరు గనక నాకు సమయాన్ని ఇచ్చినట్లయితే నేను వారిరుడికి కూడా వెళ్ళి వారిని సముదాయించి నేను అట్నుంచి అటే వెళ్ళిపోతాను దండకారణ్యానికి అన్నాడు ఆయన. ఈ రాజ్యాన్ని భరతుణ్ణే పరిపాలించనివ్వండి. ఆ భరతుణ్ణి నాయనగారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇది సనాతనమైనటువంటి ధర్మం. తథా భవత్యా కర్తవ్యం సహి ధర్మ సనాతనః. తల్లిదండ్రుల్ని చూసుకోవడం ఎంతవరకు చూసుకోవడం? వారి మరణావసాన కాలం వరకు కూడా పువ్వుల్లో పెట్టి చూసుకోవడం కొడుకుకి అత్యంత ప్రాచీన కాలం నుంచి వస్తూ ఉన్నటువంటి ధర్మం. ఇది ఈ కాలంలో ఎంతమంది చేస్తారంటారు? ఎంతమంది ఆచరిస్తున్నారంటారు? ఎందుకు రామాయణం ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా మనం చెప్పుకుంటున్నామో తెలుసా అండి? ఇది విన్న తర్వాత లక్షలలో కనీసం వేళ్లతో లెక్క పెట్టుకునేంతవరకైనా మారుతున్నారు కాబట్టి చెప్పుకుంటున్నాం మనం.
రామాయణం విన్న తర్వాత ఓహో నేను పొరపాటు చేశాను అని భావించి వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఉద్దేశ్యాలు పొరపాటు, మేము చూసుకుంటున్నామని చెప్పి ఇదివరకు పాండురంగ స్వామి గుడి దగ్గర చెప్పినప్పుడు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇది చదివిన తర్వాత స్వయంగా నేను మా అమ్మగారికి సేవ చేసుకున్నాను. ఇంకా దశరథుల వారి యొక్క దుఃఖానికి అంతులేదు. ఒక బ్రహ్మాండమైనటువంటి నదీ ప్రవాహం కట్టలు తెగితే ఎలా ఉంటుందో అలా ధారాపాతంగా ఆయన యొక్క కళ్ళ నుంచి ఆ కన్నీటి ధార అలా కారుతూనే ఉంది. ఎప్పుడైతే తండ్రి అలా తనకు ముఖం చూపించకుండా చాటు వేశారో ఇంకా రాముడు చేసేది లేక మోకాళ్ళ మీద వంగి తమ యొక్క తండ్రి యొక్క పాదాలని రెండింటినీ కూడా స్పృశించారు, కళ్ళకద్దుకున్నారు, నమస్కారం చేశారు. ఆ తర్వాత అధర్మానికి ఒడిగట్టినటువంటి తమ యొక్క పినతల్లి యొక్క పాదాలు రెండింటి మీద చేతులు వేశారు, నమస్కారం చేశారు. ఇలాంటి కొడుకు ఎక్కడన్నా ఉంటాడా అండి? అసలు ఈ మాట విన్న తర్వాత తండ్రిని కానీ తల్లిని కానీ బతికించేటువంటి కొడుకుంటాడా అండి? ఆ రాముడు ఎవరితోనూ సరిపోల్చడానికి వీలు లేనటువంటి రాముడు, రాముడు లాంటి వాడు అని చెప్పుకోవడానికంటూ కూడా తర్వాత కాలంలో ఎవరికీ కూడా సరిపోలేదు. వెంటనే అక్కడి నుంచి అలాగే తన యొక్క వెన్నుపట్టు చూపించకుండా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళారట రామచంద్రమూర్తి. ఆ రాముడు ఎంత వేగంగా అడుగులు వేస్తాడో అంత వేగంగా అడుగులు వేస్తే బావుణ్ణు ఇక్కడి నుంచి బయటికి అని చూస్తోంది ఆ కైకేయీదేవి. అక్కడ రాముడు ఆ అంతఃపుర ద్వారం నుంచి బయటికి వచ్చాడు. బయటికి రావడం ఏంటి, వెంటనే పక్కకి చూశాడు. అక్కడ ఎవరున్నారు చూడండి, 10 తలల శేషుడు లేక 1000 తలల శేషుడు ఒక్కసారిగా బుసల కొట్టడం మొదలు పెడితే ఎలా ఉంటుందో అలాగా వేడివేడి నిట్టూర్పులు విడుస్తున్నట్ట పక్కనే లక్ష్మణస్వామి. ఈ తతంగమంతా కూడా వింటూనే ఉన్నాడు ఆయన. కానీ అడుగు లోపల పెట్టడానికి అంగీకారం లేదు. రాముణ్ణి ఒక్కడనే దశరథుల వారు రమ్మనమని చెప్పి ఆజ్ఞాపించారు. ఆ వేడితోటి ఒళ్ళంతా కూడా ఊగిపోతోందట ఆ లక్ష్మణస్వామికి. ఇంకా లక్ష్మణస్వామికేసి ఒక్కసారి కనులు పైకెత్తి మరల కనులు దించి అడుగు ముందుకు వేశారు. లక్ష్మణస్వామి కూడా ఆయన వెనకాలే అడుగు వేశారు. రామచంద్రమూర్తి బయట ఏర్పాటు చేయబడినటువంటి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి సంభారాలన్నింటినీ కూడా చూశారు. దగ్గర దాకా వెళ్ళారు. వాటికి చుట్టూరా తిరిగి ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. ఇంకా ఎవరికేసి చూడకుండా అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఆయన యొక్క స్నేహితులు కూడా ఆయన్ని వెన్నంటి పరుగులాంటి నడకతో బయలుదేరి వెళ్తున్నారు. ఎందుకని? రామచంద్రమూర్తి చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఎందుకు? కైకేయీదేవికి మాట ఇచ్చారు ఆయన, వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాను, కొంచెం సమయాన్ని మాత్రం నాకు అవకాశం ఇవ్వండి, నా తల్లికి భార్యకి చెప్పి వెళ్తానని. అందువల్ల నడక నెమ్మదంగా నడిస్తే ఎక్కడ సమయం మించిపోతుందో, ఎక్కడ కైకేయికి బాధ కలుగుతుందో రాముడు ఇంకా ఇక్కడే అయోధ్యానగరంలో ఉన్నాడని అందుకని నడక వేగం పెంచారట. లక్ష్మణస్వామి వెనకాల పరిగెడుతున్నారు, ఆయన స్నేహితులందరూ కూడా వెనకాల పరిగెడుతున్నారు. ఆ బయట ఉన్నటువంటి వందిమాగధులకు కానీ లేక సామంతులకు కానీ దండనాథులకు కానీ మహారాజులకు కానీ చక్రవర్తులకు కానీ ఏం జరిగిందో ఏం జరుగుతోందో కూడా అర్థం కావటం లేదు. రాజ్యాధికారంలోంచి విముక్తుడైనటువంటి వాడు, రాజ్యాధికారాన్ని త్యజించినటువంటి వాడు, వనగమనానికి సుముఖుడైనటువంటి వాడు ఆ రామభద్రుడు జీవన్ముక్తుడైనటువంటి యోగిలాగా సత్వ రజస్తమో గుణాలకి అతీతంగా ఉన్నటువంటి త్రిగుణాతీతుడైనటువంటి మహాయోగిలాగా అలా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారట. ఆయన ముఖంలో ఎలాంటి ఛాయలు లేవు. స్థితప్రజ్ఞత్వం అన్న మాట భగవద్గీతలో మీరు విన్నారు కదండి. ఆ భగవద్గీతలో విన్నటువంటి స్థితప్రజ్ఞత్వానికి నిలువెత్తు రూపం ఈ రామచంద్రమూర్తి. వెంటనే ఎప్పుడైతే ఆ దశరథ చక్రవర్తి యొక్క భవనం దగ్గర నుంచి
బయట ప్రాంతంలోకి వచ్చారో, బయట ప్రాంతంలో కంటే సూర్యకాంతి తన మీద పడేటువంటి ప్రాంతంలోకి వచ్చారో, వెంటనే ఆయనకి వెన్నంటూ ఉండేటువంటి పరివారాలు తెల్లగొడుగులు ఇలా పట్టారు. వెంటనే ఆయన వాళ్ళకేసి చూసి వద్దన్నారు. వాళ్ళకి అర్థం కావటం లేదు. రాముడు ఆ వెళ్ళగొడుగు ఎందుకు వద్దంటున్నారో అర్థం కావటం లేదు. ఎందుకు వద్దంటున్నారు? తాను అప్పుడు రాజకుమారుడు కాదు, వనవాసానికి అప్పటికే మనస్సులో శపథం చేసి మనస్సులోనే వనవాసానికి సంకల్పం చెప్పుకుని బయలుదేరినటువంటి వాడు. అందువల్ల తెల్లగొడుగులు రెండూ కూడా పట్టుకుంటున్నారు. చూడండి, శ్రీవారికి మలయప్ప స్వామి వారు బయటకు వచ్చినప్పుడు తిరుమల బ్రహ్మోత్సవాలలో మాడవీధుల్లో తిరిగేటప్పుడు తెల్లగొడుగులు పెడతారు. అలాగే రామచంద్రమూర్తి వారికి కూడా యువరాజుగా అవుతున్నారు కదా, అందువల్ల గొడుగుల ఛాయలోనే నడవాలి తప్ప ఎండలో నడవకూడదు. అలా పెడితే చేతులు రెండూ కూడా వారించారు ఇలా చూపించి. ఇంకా వింజామరులు వీయడానికి వారకాంతలు ముందుకు వచ్చారు. వారికేసి కూడా తన యొక్క సుకుమార హస్తాలను చూపించారు, వద్దన్నారు. ఆ తర్వాత బంగారపు రథం 4 తెల్లని గుర్రాలతో సజ్జం చేయబడినటువంటి రథం వచ్చింది. అంతకుముందు ఎలా వచ్చారు ఆ మహానుభావుడు? తన యొక్క అంతఃపురం నుంచి సుమంత్రుల వారితో రథంలో వచ్చారు. ఇప్పుడు అంత దూరంలో ఉన్నటువంటి తన యొక్క భవనానికి పాదచారి అయి వెళ్తున్నారు. అంటే ఒక ధర్మాన్ని పాటించాలి అని మీరు భావించినప్పుడు దాన్ని మనసా వాచా కర్మణ అనుసరించడం ఎలాగో రాముడు చూపిస్తున్నాడు ఇక్కడ మనకి. కాశీక్షేత్రానికో శ్రీరంగానికో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎవరో పౌరాణికులు చెప్పారు, కాశీక్షేత్రంలో చెప్పులు వేసుకోకూడదు, శ్రీరంగంలో చెప్పులు వేసుకోకూడదు అని చెప్పినప్పుడు మీరు ఇక్కడ విన్నారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒకసారి నేల మీద చెప్పులు తీసేసి పెట్టారు. ఒక్కసారి కారు చుర్రుమంది, అమ్మో అని చెప్పులు వేసుకుని మళ్ళీ గుడి ప్రాకారం దాకా చెప్పులతోనే వెళ్ళాం. ఈ పౌరాణికుడు చెప్పినప్పుడు మీ మనస్సులో ఏమనిపించింది? అమ్మో, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనం చెప్పులు వాడడానికి వీల్లేదు అని దిట్టంగా మనస్సులో కృతనిశ్చయులై ఉన్నారు. కానీ ఆ 2 మహాక్షేత్రాల్లో దిగిన తర్వాత సూర్యుడి యొక్క ప్రతాపానికి మీ కాలు చుర్రమనగానే చెప్పులు గుర్తొచ్చాయి. ఇది కాదు కావలసింది. మీకన్నా కూడా అత్యంత సుకుమారుడు రామచంద్రమూర్తి. ఎర్రని తామర్రేకుల్లా ఉంటాయట ఆ మహానుభావుడి యొక్క కాళ్ళు, కందకుండా కందిపోయేటువంటి కాళ్ళవి. అలాంటి పాదాలతో పాదచారి అయి బయలుదేరి ఆ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన. అందరికీ కూడా మతులు పోతున్నాయి రామచంద్రమూర్తి ఇలా వస్తుంటే. అలా తదితర జానపదులు, పౌరులు, వీరందరూ కూడా రామచంద్రమూర్తి ఇలా అన్నీ వారించి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఏం జరిగిందో తెలియక, అసలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అర్థం కాక మౌనంగా కళ్ళంబట నీళ్లు పెట్టుకుంటూ వారిని అనుసరిస్తున్నారు అందరూ కూడా. ఇలా లోపల నుంచి దుఃఖం తన్నుకొస్తోంది ఆయనకి. దేనికి తన్నుకొస్తోంది దుఃఖం? రాజ్యం పోయినందుకు కాదు. ఈ మాట తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మొదలుపెట్టి ఎలా పూర్తి చేయాలనేటువంటి దుఃఖం. అలాంటి దుఃఖాన్ని లోపలే దిగమింగుకుని తన దుఃఖం లోపలన్నటువంటి దుఃఖాన్ని బయటకి తన యొక్క ముఖంలో కనబడనివ్వకుండా అదిమి పెట్టుకున్నటువంటి మహానుభావుడు రాముడు. ఇలాంటి పరిస్థితి మనకి మన జీవితంలో చాలాసార్లు వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు, ఇప్పుడే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, మన కష్టాలని అత్యంత ఆప్తులు అనుకున్న వారి ముందే మీరు బయట పెట్టాలి తప్ప ప్రతి వారి ముందు బయట పెట్టినట్లయితే మన జీవితమే పేలవంగా తయారవుతుంది. మనమే హాస్యాస్పదులమవుతాం. అవతల వాళ్ళకి మన యొక్క జీవిత చరిత్ర మాటలతో ఆడుకోవడానికి వీలయ్యేటువంటి బంతిలా ఉంటుంది. కష్టం ఎప్పుడూ కూడా అత్యంత ఆప్తుల దగ్గర మాత్రమే చెప్పాలి. అలాంటి ఆప్తులు లేకపోతే లోపలే దిగమింగుకోవాలి. ఆ మంచి సమయం కోసం ఎదురు చూడాలి, భగవతత్వాన్ని ప్రార్థించాలి. అలాంటి ఆ రామచంద్రమూర్తి అలాంటి పెళ్ళుబుకు వస్తున్నటువంటి ఆ దుఃఖాన్నంతటినీ కూడా తన యొక్క హృదయంలోనే నొక్కిపట్టి ఉంచారట. ఎందుకని? మనలాంటి వాళ్ళకి దుఃఖం వస్తే తెలియడానికి సమయం ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా, వెంటనే తెలుస్తుందా తెలియదా అంటే మనవన్నీ గుంటకళ్ళే కాబట్టి చాలాసేపటికి కానీ తెలియదు.
కానీ రామచంద్రమూర్తి వారికి ఆకర్ణాంత విశాల నేత్రాలు. ఈ కన్ను ఆ వంపు చెవుల దాకా ఉంటుందట. అలాంటి చెవుల దాకా అతిపెద్ద కళ్ళకి నీరు కమ్మితే నిమిషాల్లో తెలిసిపోతుంది. మనలాంటి వాళ్ళకి నీరు కమ్మితే గమ్మున తెలియదండి. ఎందుకంటే కళ్ళు లోపలికి గుంటలా ఉంటాయి కదా, ఆ గుంటంతా నిండిన తర్వాత చుక్క బయటపడిన పడితే తప్ప వీళ్ళు ఏడుస్తున్నారన్న సంగతి తెలియదు. కానీ రామచంద్రమూర్తి యొక్క కళ్ళు ఉబికి ఉంటాయి, ఆకర్ణాంత విశాల నేత్రాలు. ఏమాత్రం దుఃఖం గనక బయటికి వచ్చినా ఆ కనురెప్పల్లోంచి ఒక్క చుక్క జారితే ఆ పక్కనున్న వాళ్ళ ప్రాణాలన్నీ కూడా ఆకాశంలో కలిసిపోతాయి. అందుకని వాళ్ళందరూ కూడా దుఃఖిస్తారు అని లోపలే తన యొక్క దుఃఖాన్ని నొక్కుకున్నారట. ఇలాగా తల్లికి అత్యంత అప్రియమైనటువంటి ఈ మాటని తెలియచెప్పడం కోసం ప్రథమతః తమ యొక్క తల్లి యొక్క గృహానికి వెళ్ళారు. కౌసల్యాంతఃపురంలోకి ప్రవేశించారు ఆ రామచంద్రమూర్తి. ఆమె అక్కడ సకల విధ సంభారాలతో సిద్ధంగా ఉన్నారు కౌసల్యామహాదేవి. ఎందుకని మరి కాసేపట్లో ఆమె రాజమాత అన్న బిరుదు వహిస్తుంది. రాముడు రాజవుతారు. ఆ రామచంద్రమూర్తి వారి యొక్క తల్లిని రాజమాత అని పిలుస్తారు. పట్టాభిషేకం చూడ్డానికి వచ్చినటువంటి ముస్తాబై వచ్చినటువంటి ఆత్మీయులు, అలాగే ఉత్తమ కులాలు కలిగినటువంటి వాళ్ళు, సత్యవాది అయినటువంటి ఆ రామభద్రుల వారిని చూశారట కౌసల్యామహాదేవి. కానీ ఆ మహానుభావుడు తన యొక్క ముఖంలో ఎలాంటి మార్పును కూడా చూపించటం లేదు. ఇది ఎంతో కష్టం కదండి. అలాంటి పరిస్థితుల్లో ఆ మనస్సులో తన యొక్క భావాల్ని అదిమిపెట్టి ఉంచుకోవడం చాలా 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 కష్టం. తల్లికి ఎలాంటి స్థితిగతుల్లోనూ తన యొక్క ఆంతరంగికంగా జరిగేటువంటి ఆ క్షీరసాగర మథనాన్ని తెలియనివ్వటం లేదు రామభద్రుడు. ఎలా ఉన్నారట, శరత్కాలంలో అంటే ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి పున్నమి నాడు చంద్రుడు ఈ 12 నెలల చంద్రుల కన్నా కూడా చాలా అందంగా ఉంటాడు. శారద యామిని అని పిలుస్తారు దాన్ని. శరత్కాలంలో పౌర్ణమి చాలా అందంగా ఉంటుంది. అలాంటి అందం, అలాంటి గొప్పదనం రామచంద్రమూర్తి ముఖంలో ఏమాత్రం తగ్గలేదటండి. అలాగే ఉన్నారట. ఆ అజానుబాహుడు, ఆ అరవింద దళాయతాక్షుడు, ఆ నీలమేఘశ్యాముడు తన ముందు నిలబడ్డారు కౌసల్యామహాదేవి ముందు. మిగిలిన వారందరూ కూడా కౌసల్యాదేవి బంధుగణమంతా కూడా బిరబిరా ముందుకు వచ్చారు. రామచంద్రమూర్తిని ఆశ్వాసన చేశారు. రామా రామభద్ర కుశలమా అన్నారు. అందరితోనూ కూడా ఆయన చక్కగా చేయి చూపిస్తూ నవ్వుతూ భద్రమే భద్రమే కుశలమే కుశలమే అని చెప్పుకుంటూ వాళ్ళని దాటుకుంటూ వెళ్ళారట. ఇది కూడా చాలా కష్టమండి. మన దుఃఖం లోపల పెళ్ళికి వచ్చేటువంటి దుఃఖాన్ని అదిమి పెట్టుకుని అవతల వాళ్లతో నవ్వుతూ మాట్లాడడం అంటే ఇది చాలా చాలా కష్టం. రాముల వారి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి అనేక విద్యల్లో ఇది ఒక విద్య. తిన్నగా తమ యొక్క జనని అయినటువంటి కౌసల్యామహాదేవి దగ్గరికి వెళ్ళారు. వెనకాల లక్ష్మణస్వామి అత్యంత ప్రయత్నం చేత తన కళ్ళల్లోంచి ఉబుకి వచ్చేటువంటి ఆ కన్నీళ్లని నిగ్రహించుకుంటూ వస్తున్నారట. అప్పుడప్పుడు ఎవరూ చూడకుండా తన యొక్క ఉత్తరీయంతో చెయ్యిలా అడ్డుపెట్టుకుని కళ్ళు ఒత్తుకుంటున్నారట. ఎవరన్నా చూస్తున్నారేమో, చూస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందేమో అని భయం. ఒకవేళ తాను కళ్ళమ్మడ నీళ్ళు పెట్టినట్టుగా తెలిస్తే రామచంద్రమూర్తి ఎక్కడ తనల్ని కేకలేస్తారో అని భయం. ఎందుకు ఆ మాత్రం మదుపు పెట్టుకులో పెత ఎలాగా అంటారేమో అని భయం. అలాగే వెనకాల వస్తున్నారట. చివరికి రామచంద్రమూర్తి ఒక్కసారి అంతా మందిరమంతా కలయి చూశారు. కౌసల్యాదేవి, ఆమె యొక్క బంధుగణం అందరూ కూడా అత్యంత ఆనందోత్సాహాలతో ఉన్నారు. రకరకాల చినిచీనాంబరాలు ధరించారు. ఆ కంకణాలు, కేయూరాలు, ఆ మొలనూలు అందరూ కూడా మహారాణులు కదండి. మహారాణుల యొక్క అమ్మాయిలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చినిచీనాంబరాలు, అత్యంత విలువైన గాజులు ఇవన్నీ ధరించారు. వాటి యొక్క ఆ కంకణ రవాలు మిన్నుముడుతున్నాయట అంతఃపురంలో. అదంతా కూడా చూశారు రామచంద్రమూర్తి.
ఈలోగా స్త్రీలందరూ ఉండేటువంటి అంతఃపురంలోంచి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్తనాదం వినబడింది రామచంద్రమూర్తికి. అంటే స్త్రీలంటే అంతఃపుర స్త్రీలు. ఏ అంతఃపుర స్త్రీలు? దశరథ చక్రవర్తికి 3 పట్టపురాణులు, మీ అందరికీ తెలుసు. కానీ రాణులున్నారు మరల వారికి 356 మంది రాణులున్నారు. వీరు పట్టపురాణుల 3: కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఇది కాకుండా వారికి ఎన్నో రాజ్యాలు జయించినందువల్ల ఆ రాజులు తమ యొక్క కుమార్తెలని దశరథుల వారికి ఇచ్చి వివాహం చేసి ఉన్నారు. ఈ విషయం ఆనోట అక్కడ ఆడవారి పరివారాన్ని తెలిసింది. వాళ్ళందరూ గొల్లుమన్నారు విషయం తెలిసి. అయ్యో, మన మహారాజు అయినటువంటి దశరథుల వారి యొక్క బుద్ధి దెబ్బతిని ఉంటుంది. సర్వప్రాణులకు దిక్కైనటువంటి ఆ రాముణ్ణి అడవుల పాలు చేస్తున్నాడే ఆ మహారాజు. ఈ విధంగా ఆ రాజు ఈ కోసల సామ్రాజ్యంలోనే కాదు, ఈ సర్వం సహా భూమండలంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి యొక్క మానసిక స్థితిని కూడా బలవంతంగా చిదిమివేశాడు అని కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్నారట. అలా ఏడుస్తూ మహారాజుని నిందించడం మొదలుపెట్టారట వారందరూ కూడా. ఇంకా ఇదంతా కూడా కైకేయి మహాదేవి యొక్క మందిరానికి, ఈ కౌసల్యాదేవి మహాదేవి యొక్క మందిరానికి మధ్యలో ఉన్నటువంటి మందిరంలోంచి వస్తూ ఉన్నటువంటి ఆర్తనాదాలు. ఈ ఆర్తనాదాలు మరలా దశరథ వారి యొక్క చెవిని కూడా పడ్డాయి. ఆయన తన యొక్క చేతకానితనానికి తనను తానే నిందించుకుంటూ మరల కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి దిండులో తలదాచుకున్నట్ట ఆ మహానుభావుడు. కౌసల్యాంతఃపురంలోకి రామచంద్రమూర్తి ప్రవేశించారు. ఆ బయట ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నారట. ఆ తర్వాత మిగతా వారందరూ కూడా రామచంద్రమూర్తిని చూసిన వెంటనే లేచి నుంచున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తికి జయం, రామచంద్రమూర్తికి జయం అంటూ జయజయధ్వానాలు చేశారు. మొదటి కక్ష దాటారు, అంటే మొదటి ద్వారం దాటారు. తర్వాత 2వ ద్వారం దాటారు. అక్కడ వేద పండితులైనటువంటి వారందరినీ కూడా, వృద్ధ బ్రాహ్మణులని కూడా చూసి వారందరికీ కూడా, అయ్యా, ఈ రామచంద్రమూర్తి వశిష్ఠగోత్రీకుడైనటువంటి ఈ రామచంద్రమూర్తి మీకు నమస్కారం చేస్తున్నాడు అని నడుము ఉంచి నమస్కారం చేశారు వాళ్ళందరికీ. వాళ్ళు ఆశీర్వదించారు. మరల బయలుదేరి 3వ కక్షలోకి వెళ్ళారు. అక్కడ ద్వారరక్షణలో ఉన్నటువంటి స్త్రీగణమంతా ఉన్నారు. వారందరూ కూడా రామచంద్రమూర్తికి నమస్కారం చేశారు. తల పంకించి 4వ కక్షలోకి ప్రవేశించారు. అక్కడ కౌసల్యా మందిరంలోకి రామచంద్రమూర్తి అడుగు పెడుతున్నారన్న సంగతిని ఆ ద్వారపాలికలు వెళ్ళి కౌసల్యా మహాదేవికి చెప్పడం కోసం లోపలికి వెళ్ళారు. ఆమె ఆ రాత్రి అంతా కూడా ఉపవాసం చేశారట. చేసి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం సజావుగా జరగడం కోసం వేద పండితులను పిలిపించి హోమాలు చేయిస్తున్నారు. పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. ప్రభాత సమయంలో విష్ణుమూర్తి యొక్క, తెల్లవారుజామునే విష్ణుమూర్తి యొక్క సహస్రనామార్చనలు చేయిస్తున్నారట ఆమె. అలాగే వ్రతపరాయణ అయ్యున్నారు కౌసల్యాదేవి. మంగళకర కార్యాలన్నీ కూడా నిర్వర్తింపజేసి ఉన్నారు. మంత్రపూర్వకంగా బ్రాహ్మణుల చేత హోమాలు జరిపిస్తున్నారు. ఆ సమయంలో మంగళప్రదమైనటువంటి కౌసల్యాంతఃపురంలోకి ప్రవేశించారు రామభద్రుల వారు. అక్కడ దైవారాధన కోసం ఏర్పాటు చేయబడినటువంటి తెల్ల ఆవాలు, నెయ్యి, అలాగే కుడుములు, అక్షతలు, పెరుగు ఇలాంటివన్నీ కూడా, వెన్నపూస ఇలాంటివన్నీ కూడా అక్కడ బంగారు పాత్రల్లో పేర్చబడి ఉన్నాయి. పాయసము, అలాగే నువ్వుల అన్నము, ఇవన్నీ కూడా శ్రీహరికి చాలా ఇష్టం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పినవన్నీ కూడా పాయసం, నువ్వుల అన్నం, తెల్ల నూపప్పు వేయించి అన్నంలో కలపడం, అలాగే పాయసం, ఇంకా మీకు తెలిసిందే పెరుగు, వెన్న, నెయ్యి అవన్నీ వారికి ఇష్టమైన సంగతి. తర్వాత అలాంటి వ్రతనియమాన్ని పాటిస్తూ వృద్ధురాలైనటువంటి కౌసల్యాదేవి ఆహారం తీసుకోలేదేమో, బాగా కృశించిపోయి ఉన్నారట ఆమె. ఎప్పుడైతే కౌసల్యాదేవి ముందు రామభద్రుల వారు నించున్నారో ఆమె ఒక్కసారి కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిన తర్వాత నయనమోహన రూపాన్ని తనివితీరా చూసుకున్నారు. చూసుకుని దగ్గరికి రమ్మని చెప్పి ప్రియమారా పిలిచారు రామభద్రుల వారిని. ఎలా రామభద్రుడు ఒక్క అడుగు వేశారట. వేస్తే ఆమె తాను కూర్చున్నటువంటి ఆసనం మించి లేచి
ఎలా ముందుకు వచ్చారయ్యా అంటే, ఒక ఆడుగుర్రం తన యొక్క పిల్ల కోసం ఎలా అయితే వేగంగా కదిలి వస్తుందో, అంత వార్ధక్యంలోనూ కూడా రాముణ్ణి చూసిన తర్వాత ఆగలేక 2 చేతులు చాచి ముందుకు అడుగు వేశారట కౌసల్యాదేవి. ఎదురుగా వచ్చినటువంటి తల్లికి ముందు నమస్కారం చేశారు. ఆ తర్వాత 2 పాదాల మీద కూడా తన యొక్క 2 హస్తాలు వేసి కళ్ళకద్దుకుని నమస్కారం చేశారు. ఆ రాముణ్ణి దగ్గరగా ప్రేమగా దగ్గరగా తీసుకొని తన యొక్క 2 పెదాలతోటి రామచంద్రమూర్తి యొక్క ఈ మూర్ధ్ని అంటారు. అంటే ఎక్కడైతే జుట్టు ఈ పాలభాగం కలుస్తాయో ఆ ప్రదేశం దగ్గర అందంగా ముద్దు పెట్టుకున్నారట ఆమె కొడుకుని. ఓ కుమారా, వృద్ధులు, ధర్మమూర్తులు, మహాత్ములు అయినటువంటి రాజర్షుల వలె దీర్ఘాయువును, ఘనకీర్తిని, ఇక్ష్వాకు వంశానికి అత్యంత కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి స్థితికి నీవు ఎదుగుతావు అని ఆయన్ని ఆశీర్వదించారు. ఓ రామా, సత్యసంధుడైనటువంటి మీ తండ్రి అయినటువంటి దశరథ చక్రవర్తిని దర్శించావా? ఆయన నీకు ఇవాళ రాజ్యపట్టాభిషేకం చేస్తున్నాడు కదూ అంది ఆమె. పాపం మా తల్లికి విషయం అంతా ఏమీ తెలియదు. ఈయన లోపల తపనగా ఉంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అమ్మతో మాట్లాడడం ఎలా మొదలు పెట్టాలి అని. నాయనా దా, ఏదన్నా కొంచెం ఎంగిలి పడదువు కానీ అని అన్నారా. ఏం చెయ్యాలి? మహారాజోచితమైనటువంటి కార్యక్రమాలు ఏవీ కూడా చెయ్యడానికి వీలు లేదు. రామచంద్రమూర్తి ఎప్పుడైతే కైకేయీదేవితో తాను ఒప్పుకున్నారో వనవాసానికి వెళ్తానని, రాజోచితమైనటువంటి ఫలహారాలు ఏవి కూడా తినడానికి వీలు లేదు. ఈమె ఏమంటున్నారు, నాయనా ఏదైనా ఎంగిలిపడిది కానీ రారా అన్నారు. అక్కడ ఉన్నటువంటి బంగారు పాత్రల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి భక్ష్యాలు అన్నీ ఉన్నాయి. అప్పుడు రామచంద్రమూర్తి ఏం చేశారట, తల్లి మాట కాదనకూడదు, పినతల్లికి ఇచ్చిన మాట మీరకూడదు. అందుకని ఆ పదార్థాల దాకా వెళ్ళి దాని మీద చెయ్యి వేశారు. అంటే దాని అర్థం ఏంటండి? స్వీకరించాను అని అర్థం. ధర్మం అంటే రాముడు. మనం కూడా ఎవరన్నా ప్రసాదం ఇచ్చారనుకోండి, నేను చాలామందికి చెప్తాను, కానీ అందరూ నా మాట వినడం లేదు. మేము ఇవాళ శనివారం అండి, ఇవాళ మేము పులిహార తీసుకోం, నూనెతో చేశారు అంటారు. దాన్ని పులిహారని నూనెతో చేశారని, వేయించారని, వండారని ఇది కాదు కావాల్సింది. పరమాత్మకు నివేదన చేయబడిన తర్వాత దాన్ని పులిహార అంటారా, ప్రసాదం అంటారా? భగవత్ ప్రసాదం 2 చేతులు పట్టి తీసుకోవడమే. నీకు స్వీకరించడం గనక ఇష్టం లేదు, నియమం పెట్టుకున్నావు. మరి ఒకరు ఎవరైనా సుఖించి తినేటువంటి వారికి భగవత్ప్రసాదాన్ని అందించడంలో తప్పు లేదు. నీ నియమాన్ని భంగపరుచుకోకూడదు, భగవత్ప్రసాదాన్ని తిరస్కరించకూడదు. ఈ 2 చాలా ముఖ్యం. మేము ముట్టుకోమంటే మాకు అక్కర్లేదండి అని చేతులూపి ఇలాంటి చేష్టలు భగవత్ప్రసాదం ఎడల చేయకూడదు. అలాంటి తత్వం కనుక ఉంటే దేవాలయాలకి ఆ శనివారం నాడు రావడం మానేసి ఇంట్లో కూర్చుని పరమాత్మని, ఆ శ్రీపతిని గోవిందా గోపాల అంటూ కీర్తించుకోవడం. ఇక్కడ రామచంద్రమూర్తి ఏం చేశారు? పదార్థాల మీద చెయ్యి వేశారు. తల్లి మాట కాదనలేదు, పినతల్లికి ఇచ్చిన మాట మీరటం లేదు. అమ్మా, మీతో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఏ మాట చెప్పాలనుకుంటున్నాడు రాముడు అని అనుకున్నారామె. ఎలాంటి మాట చెప్తాడు కూడా తెలియదు. తెలిసింది ఎవరికి? ఏం మాట చెప్తాడో రాముడికి తెలుసు, ఆమెకు తెలియదు. అమ్మా, ఒక భయంకరమైనటువంటి స్థితి ప్రస్తుతం కలగబోతోంది. ఇది ఇంతకు ముందే జరిగింది, మీ దాకా ఇప్పటిదాకా వచ్చి ఉండలేదమ్మా. ఈ వార్త మీకు అలాగే వైదేహికి ప్రియమైనటువంటి లక్ష్మణుడికి కూడా అత్యంత దుఃఖాన్ని కలిగించేటువంటి వార్త.
అమ్మా, నీవు నన్ను ఈ రత్నాలు పొదిగినటువంటి ఈ ఆసనం మీద కూర్చుని ఆహార పదార్థాలు స్వీకరించమని ప్రియమారా అడిగావు కదా అమ్మా. దర్భాసనం మీద కూర్చోవడానికి సిద్ధపడినటువంటి ఈ రాముడికి ఈ ఆసనంతో పనేంటమ్మా అన్నాడు. దర్భాసనం ఎప్పుడు వాడతారండి? ఇలాంటి దీక్ష తీసుకున్న తర్వాత దీక్షలో ఉండేటువంటి వాడు దర్భాసనం మీద కూర్చుంటారు. అంటే ఒక నియమిత కాలం, ఒక నియమితమైనటువంటి పని కోసం కనుక మనం మొదలుపెట్టినట్లయితే ఆ పని పూర్తయ్యేంత పర్యంతము కూడా ఆ దర్భలతో అల్లబడినటువంటి చాప దాని మీద కూర్చుని ఆ పని చేయడం. అందువల్ల దర్భాసనం మీద కూర్చోవాల్సినటువంటి రాముడికి ఈ దివ్యమైనటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి పీఠం మీద కూర్చోవాల్సినటువంటి అవసరం ఏంటమ్మా అన్నాడు. అంటే ఆమె కూడా గొప్పది కదండి. అంటే ఏ విషయాన్ని కూడా ఒకేసారి ఎప్పుడూ కూడా మనం చెప్పకూడదు. క్రమక్రమంగా కొంచెం కొంచెం వాళ్ళని ఆ పరిస్థితులు అర్థం చేసుకునేటట్లుగా మనం వారి యొక్క మానసిక స్థితిని తీసుకుని రావాలి. ఇలాంటి వాటిల్లో రామచంద్రమూర్తిని మించిన వారు లేరు. అమ్మా, దండకారణ్యానికి వెళ్తూ ఉన్నటువంటి నాకు ఇలాంటి నవరత్న ఖచ్చితమైనటువంటి పీఠంతో పని లేదమ్మా అన్నాడు ఆయన. ఈ రామచంద్రమూర్తి యొక్క ఒక్కొక్క మాటకు ఆమె ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తున్నారు. విషయం ఏంటో అర్థం కాక అలా 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 అడుగు వెనక్కి వేసి ఆ వెనకాలన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్తంభానికి అలా అనుకున్నారు. ఏం మాట్లాడుతున్నాడో రాముడు అర్థం కావటం లేదు. అర్థమైనట్టుగానూ ఉంటోంది, అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో ఏంటో తెలియడం లేదు. రామచంద్రమూర్తి యొక్క ముఖంలో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి తేడా కనిపించడం లేదు. యథాప్రకారంగానే చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆ మహానుభావుడు. నేను ఈ రాజభోగాలన్నీ కూడా త్యజించి కందమూల ఫలాలు తింటూ 14 సంవత్సరాలు ఈ క్షణం నుంచి కూడా వనవాసానికి వెళ్ళాలని, నా స్థానంలో నా ప్రియమైనటువంటి సోదరుడు భరతుడు రాజ్యాభిషిక్తుడు కావాలని మహారాజు గారి యొక్క నిర్ణయం. ఆయన ఈ నిర్ణయాన్ని చెబుతూ నన్ను మునివృత్తితో దండకారణ్యంలో నివసించమని, భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని తాను భావించారు. అందువల్ల వానప్రస్థుళ్ళ నేను నిర్జనారణ్యంలో 14 సంవత్సరాల పాటు కాలం గడపాల్సి వస్తుందమ్మా అని చెప్పారు. ఆ మాటలు వింటూనే ఆ గోడ దగ్గర ఆనుకుని నుంచున్నటువంటి ఆ కౌసల్యామహాదేవి ఒక మద్ది చెట్టు యొక్క విశాలమైనటువంటి కొమ్మని గండ్రగొడ్డలతో నరికేస్తే ఎలా అయితే ఆ మద్ది చెట్టు యొక్క కొమ్మ ఒక్కసారిగా నేలకూలిపోతుందో అలా 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 దిగజారిపోయి నేల మీదకి వాలిపోతుంటే ఒక్క ఉదుటన వెళ్ళి తన తల్లిని కింద పడిపోకుండా పట్టుకున్నారు రామభద్రుడు. అలా తన యొక్క విశాలమైనటువంటి వక్షస్థలం మీదకి ఆమె యొక్క శిరస్సు పెట్టుకున్నారు. నడుం చుట్టూతా చేయి వేశారు. దూరంగా ఒత్తుగా ఉన్నటువంటి ఒక పర్యంకం దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడ కూర్చోబెట్టారు. అలాంటి తమ యొక్క తల్లి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నటువంటి రామచంద్రమూర్తి ఆమె యొక్క ఒంటి మీద చేయి వేసి ఇలా నిమురుతున్నారట. ఇంకా కౌసల్యాదేవి అంటే అత్యంత సంపదలలో పుట్టి పెరిగినటువంటి స్త్రీ. కష్టం అంటే ఏంటో ఆమెకు చిన్నప్పుడు కానీ మెట్టినింట కానీ ఇప్పటి వరకు అనుభవం లేదు. అలాంటి ఆ మహాదేవికి ఇలాంటి మాట వినేప్పటికల్లా హతాశురాలైపోయింది. ఏం మాట్లాడాలో కూడా ఆమెకు అర్థం కావటం లేదు. అప్పటికి మాట పెగల్చుకుని రామచంద్రమూర్తితో ఇలా అంటున్నారట ఆ కౌసల్యాదేవి.
ఆ పక్కనే ఉన్నటువంటి లక్ష్మణస్వామి వింటున్నారట ఆమె ఏం మాట్లాడుతున్నారో. నాయన రామా, నువ్వు నాకు జన్మించకుండా ఉండినట్లయితే నాకు ఒక్క దుఃఖమే ఉండేదిరా, అది పుత్రులు లేరే అనేటువంటి దుఃఖం. కానీ ఇప్పుడు నువ్వు నాకు జన్మించిన తర్వాత ఇలా దండకారణ్య ప్రాంతానికి 14 సంవత్సరాలు మునివృత్తితో వెళ్ళడం అంటే ఇది ఈ ముసలి వయస్సులో ఈ తల్లి తట్టుకునేటువంటి పరిస్థితి కాదురా నాయన. గొడ్రాలికి సంతానం కలగలేదే, ఈమె గొడ్రాలు అన్నటువంటి మాట మోయడమే తేలికరా నాయన. నువ్వు అరణ్య ప్రాంతానికి వెళ్ళడం కంటే నాకు ఆ మాటని శాశ్వతంగా మోయడమే నాకు ఇంకా తేలికైనటువంటి పరిస్థితి. నాయన, ఈ మహారాజు యొక్క పట్టమహిషిగా, పెద్ద భార్యగా ఆభరణాలు కానీ ఐశ్వర్యాలు కానీ పతి యొక్క ఆదరాభిమానాలతో కూడినటువంటి సుఖాన్ని కానీ ఇంతవరకు నేను పొంది ఉండలేదు రామా. ఎప్పుడూ కూడా ఆ చక్రవర్తి నన్ను తన యొక్క పట్టమహిషిగా సన్మానించి ఉండలేదయ్యా. ఆ కైకేయీదేవిని ఎక్కువగా ప్రేమగా, ఆనందంగా, ముద్దుగా, మురిపెంగా చూశారు. కనీసం ఆ కైకేయి యొక్క దాసీదానికి ఇచ్చేటువంటి విలువను కూడా నాకు మహారాజు ఎప్పుడూ ఇచ్చి ఉండలేదు రామా. సవతులతో మాట పడడం కంటే మా బోంట్లకు హేయమైనటువంటి పరిస్థితి ఉంటుందా? మహారాజు ఉండగానే మేము ఇలాంటి పరిస్థితికి లోనైతే రేపొద్దున్న ఆ భరతుడు చక్రవర్తి అయితే ఆ కైకేయి యొక్క దాష్టీకాలకు అడ్డు అదుపు అంటూ ఉంటుందా? మాలాంటి వాళ్ళు ఎంతటి నికృష్టంగా జీవించాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించు నాయన. నాయన, నీవు ఇప్పుడు ఇక్కడ ఉండగానే ఇంత నిరాదరణకు మేము గురవుతున్నాం కదా, అలాంటిది నీవు దూరంగా 14 సంవత్సరాలు దండకారణ్య ప్రాంతంలో వనవాసానికి వెళ్తే మరి మా పరిస్థితి ఏంటి? నీవు తిరిగి వచ్చేటప్పటికీ మేము జీవించి ఉంటామని నీవు భావిస్తున్నావా అని అంది ఆమె. నాయన, ఇప్పుడు నన్ను చూసి మాట్లాడేవారు, నన్ను సేవించేవారు నీవు అడవులకు మరలినటువంటి మరుక్షణంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకని? సేవకులు ఎప్పుడూ కూడా ఎవరు యజమాని అయితే వారి పెంచనే చేరతారు, అంతే కదండి. ఎవరు యజమాని అయితే వారి పంచకు వెళ్తారు తప్ప అయ్యయ్యో మన యజమానురాలే అన్న మాట ఉండదు. కైకేయి గనక రాజమాత అయితే వీరందరూ అటుకేసే వెళ్తారు. కుమార, కోపస్వభావం కలిగినటువంటి ఆ కైక ఎప్పుడూ కూడా దుందుడుకుగా మాట్లాడుతూనే ఉంటుంది. అలాంటి ఆమె యొక్క ముఖాన్ని ఇలాంటి నిస్సహస్థితికి లోనైనటువంటి నేను ఎలా చూడగలనయ్యా? ఓ రాఘవ, నీవు యువరాజు అవుతావు, నా యొక్క కష్టాలు నెరవేరుతాయి. నాయనా, నేను రాజమాతనవుతానని ఎంతో ముచ్చటపడ్డానురా. ఓ రఘునందన, ఇంతవరకు కూడా సవతుల యొక్క సూటిపోటి మాటలకు లోనైనటువంటి నేను నా రాముడు రాజవుతాడు, ఇంకా నాకు ఏ రకమైనటువంటి కష్టము ఉండదని తలచానురా. నాయన, నిండు చంద్రుల్లాంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క దివ్యమండల ముఖ శోభని చూడకుండా నాకు ప్రొద్దు ఎలా వాలుతుందిరా, ప్రొద్దు ఎలా పొడుస్తుందిరా? నాయన, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా అని కళ్ళమట నీళ్లు పెట్టుకుని ఏడిచింది ఆవిడ. నాయన, నన్ను నీతో పాటు తీసుకువెళ్ళిపో అని ఆయన యొక్క 2 చేతులు పట్టుకుని దీనంగా అడిగింది ఆ కౌసల్యా మహాదేవి. నాయన, సంతాన ప్రాప్తి కోసం నేను నోచినటువంటి నోములు కానీ, చేసినటువంటి దానాలు కానీ, లేక వనర్చినటువంటి ధ్యానాదులు కానీ, ఆచరించినటువంటి తపస్సులు కానీ చవిటి నేలలో పాతినటువంటి విత్తనంలాగా మొలకెత్తకుండా ఉండిపోయాయిరా. నేను ఇలాంటి పరిస్థితుల్లో జీవించాలరా. అందువల్ల నాయన, నా యొక్క హృదయం ఆ భగవంతుడు ఇనప ముద్దతో చేసి ఉంటాడురా. లేకపోతే నీవు వనవాసాలకు వెళ్తావని తెలిసిన తర్వాత ఇంకా నా హృదయం బద్దలు కాకుండా ఉందంటే నేను ఆ యముడి ముందు నుంచోవడానికి కూడా సరిపోనన్నమాట.
అని పరిపరి విధాలు దుఃఖించడం ప్రారంభించింది ఆ కౌసల్యాదేవి. నాయన, ఆవు తన యొక్క దూడను విడిచి ఎలా ఉండగలదురా? అలాగే ఈ కౌసల్యాదేవి నిన్ను విడిచి ఉండలేదురా రామ. నన్ను కూడా నీతో పాటు ఆ దండకారణ్య ప్రాంతానికి తీసుకువెళ్ళరా అని చెప్పి ఆమె ఎన్నో రకాలుగా ప్రాధేయపడుతోంది రామచంద్రమూర్తిని. అలా ఎప్పుడైతే కౌసల్యామహాదేవి రామచంద్రమూర్తితో ప్రాధేయపడుతోందో, రామచంద్రమూర్తి ఆ తల్లికి ఏం చెప్పి ఉంటారు? ఆమె మాట మన్నించి ఉంటారా? లేక ఆమెను ఏ రకంగానైనా బుజ్జగించడానికి ప్రయత్నం చేసి ఉంటారా? ఆ తర్వాత పరిస్థితి ఏంటి? సీతామ్మవారిని రామచంద్రమూర్తి కలిశారా? కలిస్తే సీతామ్మవారితో ఏం చెప్పారు? ఆమె రామచంద్రమూర్తితో ఏమి ప్రత్యుత్తరం ఇచ్చింది? ఇవన్నీ కూడా రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.